క్రీస్తునందు ప్రియులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడగు యేసుక్రీస్తు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. క్రీస్తు సువార్త సభలలో చివరి దినం. ఈ చివరి దినమున ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం మాట్లాడుకొనబోతున్నాం. మీరందరూ జాగ్రత్తగా వినటానికి సిద్ధపడండి. ప్రియమైన వారలారా, క్రీస్తు యొక్క సువార్త సర్వమానవాళి రక్షణార్థమై అనేక మంది సేవకులు, బోధకులు, సువార్తికులు సమాజంలో విస్తృతంగా ప్రకటిస్తూ ఉన్నారు. మనకు తెలుసు, సువార్తను సమయమనక అసమయమనక ప్రకటిస్తూనే ఉన్నారు. సువార్త ప్రకటింపబడుతుంది, అనేకులు వింటున్నారు, అనేకులు క్రీస్తు వైపు తిరుగుతున్నారు, క్రీస్తును అంగీకరిస్తున్నారు. అయితే ప్రియులారా, గత కొంతకాలంగా సువార్తకు ఆటంకాలు కలుగుతున్నాయి. సువార్త కొంతమంది మతోన్మాదుల చేత అడ్డగించబడుతోంది. అయితే వారు ఎంత అడ్డగించినా, సువార్తికులను ఎంత ఇబ్బంది పెట్టినా, సువార్త ప్రకటించకుండా ఆపినా ఎవ్వరూ ఆగేది లేదు. ప్రకటిస్తూనే ఉంటారు, ప్రకటిస్తూనే ఉంటారు, ప్రకటింపబడుతూనే ఉంటుంది. సువార్త ప్రకటింపబడుతూనే ఉంటుంది. అయితే ప్రియులారా, గత కొంతకాలంగా భౌతికమైనటువంటి దాడులు జరగటమే కాకుండా సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి కొన్ని ప్రశ్నలు సంధించటం అనేటటువంటి జరుగుతుంది. మనం బైబిల్ తీసుకొని, కరపత్రికలు తీసుకొని, చీకటిలో ఉన్నటువంటి, అజ్ఞానములో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మన ప్రభువును ప్రకటించాలనే ఒక మంచి ఉద్దేశంతో మన ప్రభువును ప్రకటించడానికి వెళుతూ ఉంటే, వారిలో కొంతమంది మనం ఊహించని రీతిలో కొన్ని ప్రశ్నలు సంధించటం అనేటటువంటి జరుగుతుంది. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసా? ఆ ప్రశ్నలు ఇదిగో, మీరు ప్రకటిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు కాదు. మీరు ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు మన కొరకు రాలేదు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు అని చెప్తున్నారు. ఇలా చెప్తూ ఉన్నప్పుడు మనం, లేదండి, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు, ఆయన మనందరికీ దేవుడు అని మనం చెప్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, కొంతమంది మతోన్మాదులు సువార్తను ఆపటానికి, మనల్ని అడ్డగించటానికి వారు ప్రత్యేకంగా బైబిల్ చదువుతూ ఉన్నారు. ఈరోజు మనం బైబిల్ చదవలేకపోతున్నాం. బైబిల్ను ఆదివారం తెరిస్తే మరలా ఆదివారం తెరుస్తాం. కానీ మనల్ని ఆపటానికి, మనం ప్రకటిస్తున్న క్రీస్తు సువార్తను అడ్డగించటానికి బయటివాడు ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదువుతూ బైబిలులో నుండే కొన్ని వాక్యాలు తీసి ఆ వాక్యాలు మనకు చూపించి, ఇదిగో బైబిల్ దేవుడు ఇశ్రాయేలు దేవుడు అని బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ఇశ్రాయేలీల కొరకు వచ్చాడు, యూదుల కొరకు వచ్చాడు, వారి కొరకే ప్రాణం పెడతానని చెప్పాడు, బైబిల్లో ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీల కొరకు వచ్చినటువంటి యేసుక్రీస్తును, ఇశ్రాయేలీల దేవుణ్ణి ఇక్కడెందుకు ప్రకటిస్తున్నారు? ఇక్కడెందుకు చెబుతున్నారు? ఇది విదేశీ మతం, విదేశీ దేవుడు, మన దేవుడు కాదు, మనకు దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్నారు, ఎందుకు మీరు
ఇదిగో బైబిల్ మతాన్ని ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అని బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాధారములను చూపించి మాట్లాడుతూ ఉంటే మన వాళ్ళు కొట్టినా అక్క నుండి వెళ్ళరేమో, కానీ ఈ ప్రశ్న సంధించేసరికి సమాధానం చెప్పలేక అక్క నుండి నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వారు చూపించినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా? నిజంగా దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడా, మనకు దేవుడు కాదా? యేసుక్రీస్తు ఇశ్రాయేలీయుల రక్షకుడా, మనకు రక్షకుడు కాదా? ఒకవేళ ఎలా రక్షకుడు అన్నది ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే మన విశ్వాసమును గురించి ఎవరైనా హేతువు అడిగితే ఏం చేయాలట? సాత్వికముతో సమాధానం చెప్పాలి. మన విశ్వాసం ఏంటి? దేవుడొక్కడే. ఆ దేవుడు మన కొరకు పంపినటువంటి యేసుక్రీస్తు మనకు రక్షకుడు, మన పాప పరిహారం కొరకు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన రక్తము ద్వారా మన పాపాలు కడగబడ్డాయి. ఆయన ద్వారే మనకు నిత్య జీవం. అది మన విశ్వాసం. మన విశ్వాసాన్ని ఈరోజు ప్రశ్నిస్తే మనము సాత్వికముతో సమాధానం చెప్పువారమై ఉండాలి. కానీ మీలో అనేకులకు ఇప్పటికీ ఇశ్రాయేలు దేవుడు మన దేవుడు ఎలా అయ్యాడో తెలీదు. ఇశ్రాయేలు రక్షకుడు మనకు రక్షకుడు ఎలా అయ్యాడో తెలుసండి? తెలుసా? తెలియదు. బైబిల్లో ఒకసారి చూడండి, దేవుడు ఎవరి దేవుడు అని రాయబడి ఉంది. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదరు అన్నాడు. చూడండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. ఎవరి దేవుడట? ఎవరి దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. అబ్రహాము కుమారుడు ఇసాకు కుమారుడు యాకోబు పేరే ఇశ్రాయేలు. అతనికి 12 మంది కుమారులు, వారిలో నుండి విస్తరించినటువంటి జనమే ఇశ్రాయేలు జనాంగం. దేవుడు ఎవరికి దేవుడట? ఎవరి దేవుడు? ఇశ్రాయేలు దేవుడను అంటున్నాడు. ఇంకా ఆయనే ఏం చెప్పుకున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనని మోషేతో చెప్పాడు. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇదిగో నేను ఇశ్రాయేలుకు దేవుడను. ఆయన చెప్పినటువంటి మాట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి. ఇశ్రాయేలు దేవుడు ఎవరి దేవుడు? బైబిల్లో ఉన్న దేవుడు ఎవరి దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. ఇశ్రాయేలు దేవుడిగా తనకు తాను చెప్పుకున్నాడు. అబ్రహాము దేవుడిగా చెప్పుకున్నాడు. ఇసాకు దేవుడిగా చెప్పుకున్నాడు. ఓకే, ఇప్పుడు అబ్రహాము దేవుడిగా, ఇసాకు దేవుడిగా, యాకోబు దేవుడిగా చెప్పుకున్నటువంటి ఇశ్రాయేలు దేవుడే నిజమైనటువంటి దేవుడా? ఆయనే నిజమైనటువంటి దేవుడా? ఆయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి బైబిల్లో ఎన్నో రుజువులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనకు దేవుళ్ళు, దేవతలు అనబడినవి చాలా ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి మనము ఇశ్రాయేలు దేవుడని చెప్పబడుతున్న బైబిల్లో ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుడి దగ్గరికి మనం వచ్చాం.
ఆ దేవుని సన్నిధిలో ఆయన ప్రజలుగా బ్రతకటానికి ఇష్టపడుతున్నాం. మరి ఈరోజు మనము ఎవరి దగ్గరికైతే వచ్చామో, ఎవరినైతే ఆశ్రయించామో, ఇశ్రాయేలు దేవుడని చెప్పబడుతున్న ఆ దేవుణ్ణి ఆరాధించటానికి సిద్ధపడినటువంటి మనం ఆయన నిజమైన దేవుడని ఎరిగి ఉన్నామా? నిజమైన దేవుడేనా? ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. యెహోవాయే నిజమైన దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు అంటే ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు. నిజమైన దేవుడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. యెహోవాయే నిజమైన దేవుడు అంటే ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పబడుతుంది. ఓకే, ఇప్పుడు ఆయన నిజమైన దేవుడు అని చెప్పినంత మాత్రాన మనం నమ్మేద్దామా? నిజమైన దేవుడు అని చెప్పినంత మాత్రాన ఒప్పుకుంటారు? ఎవరైనా ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. మరి ఆయన నిజమైన దేవుడని ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో రుజువులు ఉన్నాయా? తనను తాను ఆయన రుజువు చేసుకున్నాడా? ఆయన దేవుడని రుజువు చేసుకున్నాడా అని ఒక్కసారి యెహోవాయే నిజమైన దేవుడు అనటానికి రుజువులు చరిత్రలో మనం చూస్తే మనకు సమయం సరిపోదు. అన్ని అద్భుతమైనటువంటి సాక్ష్యాలు, రుజువులు ఈ చరిత్రలో ఉన్నాయి. ఒక 2 ఉదాహరణలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మొట్టమొదటిది ఏమంటే, క్రీస్తు పూర్వం ఈ ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలించాయి. 4 సామ్రాజ్యాలు. మొదటిది బబులోను సామ్రాజ్యం, రెండవది గ్రీకు సామ్రాజ్యం, మాదీయ పారసిక రాజ్యం, మూడవది గ్రీకు రాజ్యం, నాలుగవది రోమా. మొదటి బబులోను సామ్రాజ్యాధినేత ఎవరు? నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజరు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేయించాడు. దేవుడు తన దూతను పంపి వారిని కాపాడాడు. ఆ రోజు గమనించాలి, చరిత్రలో ఉన్నటువంటి రాజులు వీళ్ళు. మీరు పుస్తకాల్లో చదువుకున్న వీళ్ళను గూర్చినటువంటి సంగతులు రాయబడ్డాయి. ఆ రోజు ప్రపంచానికి చక్రవర్తిగా ఉన్నటువంటి నెబుకద్నెజరు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను వారి దేవుడు కాపాడిన తర్వాత ఒక శాసనం చేశాడు. ఏంటో ఆ శాసనం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం, నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఆనాటి ప్రపంచానికి చక్రవర్తి అయిన నెబుకద్నెజరు నియమిస్తున్నటువంటి శాసనం ఇది. ఏంటి ఆ శాసనం? ఏదనగా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఇశ్రాయేలు దేవుని గూర్చి అన్యుడైన నెబుకద్నెజరు చెబుతున్న మాట ఇది. ఇదిగో, వీరి దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. క్రింద అంటున్నాడు, కాగా ఏ జనములో కానీ, రాష్ట్రములో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు, మేషక్, అబేద్నెగో అను వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తినీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండును. ఏమంటే, ఇప్పుడు ప్రస్తుతం
ఈ నెబుకద్నెజరుండి అంతటిని పరిపాలిస్తుంటే గనక ఇప్పుడు ఎవడైనా ఇజ్రాయేలీల మీద కానీ, ఇజ్రాయేలీల దేవుడైన నిజమైన దేవుడైన యెహోవాను నమ్ముకున్న వాడిని కానీ ఎవరైనా దాడి చేస్తే ఊరికే ఉంటాడా? ఉంటాడండి? ఆ రోజు చక్రవర్తి చేసినటువంటి శాసనం, ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు. అలాగే నెక్స్ట్ బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయ పారసిక సామ్రాజ్యం వచ్చింది. మాదీయ పారసిక సామ్రాజ్యాధినేత దర్యావేషు తాను కూడా ఏం శాసనం చేశాడో ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఒక అన్యుడు, ఒక చక్రవర్తి ఇశ్రాయేలీల దేవుడే నిజమైనటువంటి దేవుడు అని సాక్ష్యమిచ్చాడు. ఇప్పుడు మనందరికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. యెహోవాయే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయన ఎవరి దేవుడు? ఆయన ఎవరి దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. మరి ఇశ్రాయేలు దేవుడు మనకు దేవుడు ఎలా అవుతాడు? మనకు దేవుడు ఎలా అయ్యాడు? మనకు దేవుడు ఎలా అయ్యాడు అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు దేవుడిగా చెప్పుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను తన సొంత ప్రజలుగా చెప్పుకున్నాడు. ఇశ్రాయేలును దేవుడు ప్రత్యేకంగా తన స్వకీయ జనముగా ఎన్నుకున్నాడు. ఆయన వారిని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. అంటే ఇక్కడ దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం అంటే చాలా సుదీర్ఘమైనటువంటి పాఠం ఇది. నేను చాలా క్లుప్తంగా సమయానుకూలతను బట్టి మాట్లాడుతున్నాను. దేవుని సంకల్పంలో దేవుడు మానవాళి అంతటికీ దేవుడిగా అందరినీ తన సన్నిధిలో తన పిల్లలుగా నిలబెట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగక నరులు తమకిష్టమైనటువంటి మార్గములను ఎన్నుకుంటూ వారి మార్గముల్లో నడుస్తూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవుడు అందరినీ తన దగ్గరికి చేర్చుకోవాలి, అందరికీ దగ్గర అవ్వాలి, అందరూ తన పిల్లలు కావాలి అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ముందు ఒక జనము ద్వారా తనేంటో అందరికి చూపించుకోవాలి అనుకున్నాడు. నేనేంటో, నా మనసు ఏంటో, నా ప్రేమ ఏంటో, నా శక్తి సామర్థ్యాలు ఏంటో నేను సమాజం అంతటికి చూపించుకోవాలి అంటే నేను నా మాట వినేవాడిని ఒకరిని సిద్ధం చేసుకోవాలి. వాని ద్వారా భూలోకమంతటి ప్రజలందరికీ నేను దగ్గర కావాలని ఆశించి ఒక ప్రణాళిక ప్రకారం దేవుడు ఇశ్రాయేలు జనాంగమును ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అబ్రహామును పిలిచాడు. అబ్రహాము తర్వాత ఇసాకును చేయబట్టుకున్నాడు, తర్వాత యాకోబును చేయబట్టుకున్నాడు. యాకోబుకు దేవుడు వాగ్దానాలు చేసి సంతానం ఇచ్చి కనాను భూభాగం వారికి ఇచ్చి వారికి తోడై ఉండి మీరు నా ప్రజలు అని ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు ద్వారా అందరికీ దగ్గర కావాలనే ఉద్దేశంతో వారిని పట్టుకున్నాడు, వారి దేవుడనని చెప్పుకున్నాడు. అయితే ప్రియులరా, ఆయన వారికి దేవుడు, అందరికి దేవుడు. ఎందుకంటే మీరు చూడండి, మనము ఈ భూమి మీద పుట్టటానికి గల కారణం ఆయనే.
ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతి, మనం అనుభవిస్తున్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ చేసినవాడు ఆయనే. అందుకే ఒకసారి బైబిల్లో మనం చూడగలిగితే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సృజించిన భూమి మీద, ఆయన చేసిన సృష్టిలో నివసిస్తున్నటువంటి మనము ఆయన చేసినటువంటి సృష్టి. కనుక ఇక్కడ మనకు ఆయన ఏమై ఉన్నాడు? మనకు ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు. ఎందుకంటే మనంతటా మనం పుట్టలే, మనల్ని మనం సృజించుకోలే, మనకు మనంగా ఈ లోకానికి రాలా, ఆయనే పుట్టించాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను ఆయన ఏం చేశాడట? సృష్టించాడు. ఆదామును ఒక మనుషుల్ని సృజించి అతని ద్వారా అందరిని విస్తరింపజేశాడు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు భూమి మీద మనుషులు ఎలా పుట్టారు అంటే ఏ గ్రంథము సరైనటువంటి సాక్ష్యం ఇవ్వలేదు. బైబిల్లో ఉంది. ఎందుకంటే బైబిల్ దేవుడే మనల్ని సృజించింది. ఆయన మన సృష్టికర్త. ఆయన చేసిన సృష్టిలో మనం ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రకృతిని మనం అనుభవిస్తున్నాం. కనుక మన దేవుడు ఆయన. అందరికీ దేవుడు, అందరికీ దేవుడు. అయితే ఇప్పుడు ఆయన అందరికీ దేవుడు ఎప్పుడయ్యాడు? అందరికీ దేవుడే. కానీ ఇక్కడ ఏంటంటే ఆయనను దేవుడిగా మనం తెలుసుకోలేకపోయాం. ఆయనతో మనకు సంబంధం లేదు. మనం ఆయనకు దూరంగా ఉన్నాం, ఎక్కడో ఉన్నాం, పాడైపోయాం, చీకటిలో ఉన్నాం. ఆయన దగ్గరికి ఎలా చేరుకున్నాం, ఆయన ఎలా ప్లాన్ చేశాడు, ఎలా తీసుకొచ్చుకున్నాడు అన్నటువంటి విషయం ఇక్కడ తెలియాలి. ఏమండి? దేవుడు తన చెంతకు మనల్ని చేర్చుకొని తాను దేవుడిగా, మనకు దేవుడిగా, మనం ఆయన పిల్లలుగా తన సన్నిధిలో మనల్ని ఎలా నిలబెట్టుకున్నాడు అన్నది మనం ఆలోచిస్తే, ప్రియులారా, మనందరినీ తన చెంతకు చేర్చుకోవటానికి ఆయన పంపినటువంటి ఆయన ప్రియ కుమారుడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి కూడా ఏమని రాయబడిందో తెలుసా? యేసుక్రీస్తుని గురించి ఈరోజు మతోన్మాదులు చూపిస్తున్నటువంటి మాటలు, మతోన్మాదులు ప్రశ్నిస్తున్నటువంటి మాటలు అవి. యేసుక్రీస్తు కొరకు ఏం రాయబడిందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు. తన ప్రజలు ఎవరు? అమ్మ వినాలి. తన ప్రజలు ఎవరండి? ఇశ్రాయేలీలు. తన ప్రజలను రక్షించును, వారి పాపముల నుండి తన ప్రజలను ఆయన రక్షిస్తాడు. అందుకే ఆయనకు యేసు అను పేరు పెట్టబడుతుంది. అలాగే మరొక మాట చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఎవరిని వెళ్తాడట? ఎవరిని వెళ్తాడు? యాకోబు వంశస్థులను. యాకోబు వంశస్థులు అంటే ఎవరు? యాకోబు వంశస్థులు అంటే ఎవరు? మీరేనా? ఏ వంశం మీది? ఏ గోత్రం మీది? లేవి గోత్రికులు ఉన్నారు ఎవరండి ఇక్కడ? రూబేను గోత్రికులు ఉన్నారా? సిమియోను గోత్రికులు ఉన్నారా? లేరు. మన వంశము లేదు, మన కథ లేదు, ఏదో చెప్పుకుంటాం. మాది ఆ గోత్రం, ఈ గోత్రం, గారిగపురం నుండి వచ్చాం, ఆ ఊరు నుండి వచ్చాం, ఈ ఊరు నుండి వచ్చామని చెప్పుకుంటాం. బైబిల్లో ఇశ్రాయేలీల గోత్రాల లెక్క
పట్టి ఉంటుందండి. సంఖ్యాకాండం ఏంటో తెలుసా? సంఖ్యాకాండములో ఇశ్రాయేలీల వంశావళుల లెక్కలవి. ఆదాము దగ్గర నుండి తీసుకొచ్చాడు. మనకు ఉండదు, ఆ లిస్ట్ ఉండదు. మీ తర్వాత ఎవరు? మీ నాన్న. ఏం పేరు? చెప్తాం. ఆ తర్వాత ఎవరు? మా తాత. ఆయన పేరేంటి? చెప్తాం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు చెప్తాం. ఆయన తర్వాత ఇంకా మనకు అడ్రస్ తెలీదు. తెలుసా అండి? తెలుసా? తెలీదు. కొంతమందికి సొంత ఊరేదో తెలీదు, ఎక్కడి నుండి వచ్చారో తెలీదు, వాళ్ళ పెద్దలు ఎవరో తెలీదు. ఇశ్రాయేలులది అలా ఉండదు. ఆదాము దగ్గర నుండి అబ్రహాము వరకు, అబ్రహాము నుండి ప్రతి విషయం వారి వంశావళి చరిత్ర స్పష్టంగా ఉంది. ఎందుకంటే పుట్టిన 8వ దినముననే సున్నతి చేయబడుతుంది ప్రతి మగవానికి. వాని పేరు దేవాలయంలో రాయబడుతుంది. ఏ వంశంలో పుట్టాడు, ఏ గోత్రంలో పుట్టాడు, అన్నీ స్పష్టంగా రాయబడతాయి. కనుక యాకోబు వంశస్థులు ఎవరు? యాకోబు వంశస్థులు ఎవరండి? యాకోబు వంశస్థులు ఇశ్రాయేలీయులు. యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. యాకోబు వంశస్థులను ఏలును. తన ప్రజలంటే వారే, యాకోబు వంశస్థులంటే వారే. మరి మనం ఎక్కడా? మనం ఎలా వచ్చాం? మన దగ్గరకు ఆయన ఎలా వచ్చాడు? మనకెలా రక్షకుడు అవుతాడు? ఎలా అవుతాడు? ఇంకొక ఏమంటే ఆశ్చర్యకరమైన విషయం, మీరు కొంచెం చదివితే అయోమయం కూడా అవుతారు. అవునా, అలాగా అన్నట్టుగా ఉంటుంది. యేసుప్రభు మరణించాడు. ఎవరి కోసం మరణించాడు? ఎవరి కోసం మరణించాడు? మనం స్పష్టంగా చెప్తాం, మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు అని చెప్తాం. గట్టిగా చెప్తాం, ధైర్యంగా చెప్తాం. కానీ ఒకసారి బైబిల్లో ఒక మాట చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో, చూడాలి, మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున. ఆయన మరణించాడు. ఎందుకు మరణించాడు? ఎందుకు ఆయన చనిపోయాడు? మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నిమిత్తం. మొదటి నిబంధన అంటే పాత నిబంధన. పాత నిబంధన ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. అంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఆ మొదటి నిబంధనను అనుసరించలేక ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? అపరాధులయ్యారు, పాపులయ్యారు. ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయారు. ఇప్పుడు ఆ మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విడిపించటానికి ఆయన ఏం చేశాడు? మరణించాడు. అంటే ఇప్పుడు మరణించింది మన కోసం కాదా? యేసుక్రీస్తు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ఇశ్రాయేలు కొరకు మాత్రమే మరణించాడని బైబిల్లో కనపడుతుంది. నిద్ర వస్తుందా నీకు? ఆకలిస్తుందా? బైబిల్ ఇలా ఎప్పుడు చదవం. మనం చదువుతామండి, ఎప్పుడు చదవగానే మనల్ని ముందు పెట్టుకుంటాం. మనమే అక్కడ కనపడేది, మనమే ఎవరి కొరకు చెప్పాడు అనేది ఏం ఆలోచించాం. ఏమండి, ఎవరి కొరకు చెప్పాడు, ఏంటి సందర్భం, ఏం ఆలోచించాం? చదువుతాం, నీకే చెప్పినట్టుగా చదవాలి, నీకే చెప్పినట్టుగా చదవాలి. నీకు కూడా ప్రతి మాట అప్లై చేసుకోవాలి. ఎలాగో అదొక అద్భుతమైనటువంటి విషయం ఉంది. అది ప్రత్యేకంగా మా దగ్గర జరిగే బైబిల్ తరగతులకు వస్తే చెప్తాం. అయితే ప్రియులారా, మనం చదువుతాం, ఎలా చదువుతాం తెలుసా? మన కొరకే అన్నట్టుగా చదువుతాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి మాటలు మొదట ఎవరి కొరకు రాయబడ్డాయి అన్నది అర్థం చేసుకోవాలి మనం.
చదివేటప్పుడేమో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అంటాం. ఎవరికి రాశాడు పౌలు? ఎవరికి రాశాడు? కొరింథీయులకు రాశాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అని చదివి వెంటనే మన దగ్గరకు వచ్చేస్తాం. అదే కొరింథీ పత్రికలో మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని రాయబడింది. అది చదివినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అది చదివినప్పుడు మా సంఘంలోనే ఎవరు అంటారండి. అది ఎక్కడది? కొరింథీ సంఘంలో, మన సంఘంలో కాదు. మన సంఘంలో అందరూ పరిశుద్ధులే. కొరింథీ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని అక్కడ స్పష్టంగా చదువుతాం. మరలా మిగతా విషయాలకు వచ్చేసరికి మనకు అప్లై చేసుకుంటాం. బైబిల్ చదివే విధానం రావాలి, బైబిల్ చదివి అర్థం చేసుకునే విధానం రావాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు స్పష్టంగా? మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నిమిత్తమై యేసుక్రీస్తు చనిపోయాడు. చనిపోయి తన రక్తము ద్వారా తన ప్రజలైన వారిని విమోచించాడు, పరిశుద్ధపరిచాడు, వారిని దేవుని కొరకు సంపాదించి దేవునితో సమాధానపరిచాడు. ఎవరిని సమాధానపరిచాడు? ఎవరిని రక్షించాడు? ఎవరిని విమోచించాడు? తన ప్రజలను. ఆయన వచ్చింది వారి కోసం, వారిని విమోచించాడు, వారిని రక్షించాడు. ఇప్పుడు మరి మన సంగతి ఏంటి? మన సంగతి లేదంటే అసలు మీటింగే లేదు మనకు. ఉందా మీటింగు? ఈ కార్యక్రమాలు ఉన్నాయా? బైబిల్ చేతపట్టుకునే అవకాశం ఉందా? లేదు. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటంటే ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను, వినాలి. ఇశ్రాయేలీల రక్షకుడు మనకు రక్షకుడు అయ్యింది ఎలా? దేవుని సంకల్పంలో, దేవుని ప్రణాళికలో దేవుడు ఇశ్రాయేలు ద్వారా అందరికీ దగ్గర కావాలి అన్నది ఆయన సంకల్పం. ఎందుకంటే మీరు చూడండి, నేను ఇప్పుడు మీరున్న చోటికి రావాలి. నేను మీరున్న చోటికి రావాలంటే మొట్టమొదటిగా నా అడుగు ఇక్కడ పడాలి, ఎక్కడో చోట పడాలి. నా అడుగు ఇక్కడ పడిన తర్వాతే ఇక్కడ నుండి బయలుదేరుతాను మీ దగ్గరికి రావటానికి. దేవుని అడుగు మొట్టమొదటిగా ఇశ్రాయేలు భూభాగం మీద పడింది. దేవుడు ఇశ్రాయేలు మీద దృష్టి ఉంచాడు. దేవుడు ఇశ్రాయేలు మధ్య నివసించాడు. ఇశ్రాయేలు ద్వారా తన్ను తాను ప్రపంచానికి చూపించుకున్నాడు. ఇశ్రాయేలు ద్వారా అందరికీ దగ్గర కావాలనుకున్నాడు. అలా అనుకున్న దేవుడు యేసుక్రీస్తును పంపి ముందు తన స్వజనులను విమోచించాడు, రక్షించాడు, పరిశుద్ధపరిచాడు. అయితే ప్రియులారా, ఈలోపు మీరు ఒక విషయాన్ని గమనించాలి. తన ప్రజలైన వారిని పాపముల నుండి విమోచించే నాటికి తన ప్రజలుగా కాకుండా అన్యజనులుగా చెప్పబడుతున్నటువంటి మానవాళి అంతా కూడా పాపములోనే ఉన్నారు. ఎక్కడున్నారు? పాపములోనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పాపములోనే ఉన్నారు అనంటే పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడా? దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడా? 10 ఆజ్ఞలు మనకిచ్చాడా? ఇశ్రాయేలులకు ఇచ్చాడా? ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన వారు పాపులు అవుతారు. మనం పాపులం అవుతామా? మనకు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయా? లేదే. మరి ఆజ్ఞలు ఇవ్వబడకపోయినా మనం పాపులమా? పాపులమే అని చెప్తుంది బైబిల్. ఒకసారి చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అందరూ పాపం చేశారు. ధర్మశాస్త్రమును కలిగిన వారు పాపం చేశారు, ధర్మశాస్త్రం లేని వారు కూడా పాపం చేశారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అలాగే 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏమంటే దేవుణ్ణి కలిగి ఉండి, దేవుణ్ణి రుచి చూసి, దేవుని ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండి వారే పాపులయ్యారు అనంటే దేవుడు లేని ప్రజలైన మనం పరిశుద్ధులమా?
దేవుణ్ణి ఎరగని ప్రజలైనటువంటి అన్యజనులైన మనం నీతిమంతులమా? కాదు, మనము కూడా పాపులమే. మరి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు కదా, మనకు ఆజ్ఞలు లేవు కదా. ఆజ్ఞలు లేనప్పుడు మనం ఎలా పాపులవుతాం? ఆజ్ఞ అతిక్రమమే పాపం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అవుతుంది. మనకు ఆజ్ఞలు లేవు కదా. ఎలా అనంటే ఇక్కడ దేవుడు మనకు ఆజ్ఞలు ఇవ్వకపోవచ్చు కానీ మనకంటూ ఒక మనస్సాక్షి అనేది పెట్టాడు. ఏముంది? మనకు మనస్సాక్షి అనేది పెట్టాడు. ఎవరికైనా చూడండి, దేవుడి దగ్గరికి రానివాడైనా దేవుణ్ణి నమ్మని వాడైనా ఎవరికైనా, దేవుని నమ్మిన వారికైనా మనస్సాక్షి అనేది ఉంటుంది. అది ఏది మంచో ఏది చెడో చెబుతూనే ఉంటుంది. మీరు ఏదైనా చేసేటప్పుడు అది మంచా చెడా మీ మనస్సాక్షి మీతో చెప్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే పాపులు. ధర్మశాస్త్రము లేని ప్రజలు వారి మనస్సాక్షి వారి మీద నేరారోపణ చేస్తే పాపులు. నువ్వు మంచివాడివా, నువ్వు చెడ్డవాడివా, నీకు చెప్పటానికి దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వకపోవచ్చు కానీ నీకేముంది? మనస్సాక్షి. అందుకే ఒకసారి ధర్మశాస్త్రం లేని జనులను గురించి ఏం చెప్పాడో రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, ఈ మాట మీరు రౌండప్ చేసుకోవాలి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల మీద వ్రాయబడినట్టు చూపుతున్నారు. వారి మనస్సాక్షి, ఇదిగో వారి హృదయమే వారితో చెబుతుంది, ఇదిగో ఇది తప్పు కాదు, మీరు చేసేది మంచిది కాదు. మనస్సాక్షి చెప్తుంది. ఇప్పుడు మనస్సాక్షి మనల్ని ఏమని రుజువు చేస్తుంది? దేవుడి దగ్గరికి రాకపోయినా, మనకు ధర్మశాస్త్రం లేకపోయినా మనము పాపులమని చెప్తుంది. మనం పాపులం, మన మనస్సాక్షి చెప్పింది. ఏమంటే నేను ధర్మశాస్త్రాన్ని పాటించకపోవటం వల్ల పాపిని కాల. నా ప్రయాణంలో నేను వెళుతూ ఉంటే నా మనస్సాక్షి నేను పాపినని చెప్పింది. ఇప్పుడు నా మనస్సాక్షి నాకు పాపినని చెప్పింది. మీ మనస్సాక్షి మీతో మీరు పాపం చేస్తున్నారని చెప్పింది. ఇప్పుడు ప్రపంచంలో పాపులైన మానవాళిని విమోచించి రక్షించగలిగిన రక్షకుడు ఎవరు? అందరూ చెప్పాలి. ఎవరు? యేసు క్రీస్తు అను రక్షకుడు. తన స్వజనమును, తన వారిని తన రక్తము చేత ఆయన విమోచించాడు. వారిని పరిశుద్ధపరిచాడు, వారిని దేవుని యొద్దకు చేర్చాడు, నీతిమంతులుగా తీర్చాడు, దేవుని పిల్లలనే అధికారం వారికి ఇచ్చాడు. తన ప్రజలను పరిశుద్ధపరిచినటువంటి ప్రభు రక్షకుడు మనం ఆయన దగ్గరికి వెళితే మన పాపము నుండి మనల్ని విమోచించడా? మనల్ని రక్షించడా? మనల్ని నీతిమంతులుగా చేయడా? చేస్తాడు. ఆయన ఒక మాట అన్నాడు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము. ఈరోజు కేవలం ఆయన కృప ద్వారా, ఆయన కనికరము ద్వారా అన్యజనులైనటువంటి మనకు రక్షణ, పాపక్షమాపణ, ఇదిగో ఆయన రక్షకుడు పాపాల నుండి విడిపించటానికి ప్రాణం పెట్టాడు. ఎవరున్నారు చరిత్రలో? ఎవరున్నారు? వచ్చాం ఆయన దగ్గరికి, రాగానే చేర్చుకున్నాడు, విమోచించాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. ఇప్పుడు ఆయన ప్రజలలో మనలను చేర్చి మనకు ఒక అద్భుతమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు బైబిలు
మన బైబిల్లో ఉన్న దేవుడు మన దేవుడు. బైబిల్లో ఉన్న రక్షకుడు యేసుక్రీస్తు మన రక్షకుడు. ఎందుకంటే మన పాపాలు మన మనస్సాక్షి చెప్తూ ఉంటే మనం నిత్య నాశనానికి వెళ్ళిపోతాం, మన పాపాలను బట్టే నాశనం అవుతాం అని తెలుసుకొని రక్షకుడైన యేసుక్రీస్తు వద్దకు రాగానే ఆయన మనల్ని విమోచించాడు, రక్షించాడు. అండ్ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు అందరూ విదేశీ మతం, యేసు ప్రభు విదేశీ దేవుడు అంటున్నారు కదా. ఒక 2-3 సంవత్సరాల క్రితం కరోనా వైరస్ ద్వారా ప్రపంచమంతా వణికిపోయింది, ప్రపంచమంతా అల్లాడిపోయింది, అల్లకల్లోలమైంది. ఎంతోమంది దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు, దాని బారిన పడి ఎంతో ఇబ్బంది పడి బయటకు వచ్చిన వారు ఉన్నారు. ఏమండి, ఆ మందు, దానికి సంబంధించినటువంటి కరోనా వైరస్కు సంబంధించినటువంటి మందు ఒక దేశం కనిపెట్టింది, ఉదాహరణకు అమెరికా కనిపెట్టింది. అమెరికా కనిపెడితే ఇప్పుడు అమెరికాలో కరోనా వైరస్కు మందు వాడుతూ ఉంటే, ఆ మందు వలన బాగవుతూ ఉంటే అది మనం వాడొచ్చా వాడకూడదా? ఇక్కడ రోగం ఏ రోగం? మొత్తం ఒకటే చుట్టాలే, ఇక్కడ మొత్తం ఒకటే బ్యాచే, వైరస్ ఒకటే. అలంపూర్లో అదే, కర్నూలులో అదే, అమెరికాలో వైరస్ ఒకటే. ఇప్పుడు ఆ వైరస్కి మందు ఒకటే. ఇప్పుడు అక్కడ వాడుతున్నారు, బాగవుతున్నారు. ఇప్పుడు మనం ఏమంటాం? మన దేశానికి కాదు, మనకొద్దు అంటే పోతాం, అంతే కదా, మరి పోతాం. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడండి? మనకు అవసరం లేదు. నిన్ను పాపం నుండి విమోచించేవాడు ఒక్కడు లేడు నీ వద్ద. అక్కడ పుట్టిన ఆయన సర్వమానవాళి రక్షకుడు. ఆయన నిన్ను నన్ను విమోచించటానికే, సర్వమానవాళికి దగ్గర కావటానికే ముందు తన స్వజనులను ఆయన విమోచించాడు. ఏమండి, విమోచించాడు. మీరు చూడండి, ఇంటిని ప్రేమించేవాడు సమాజాన్ని ప్రేమించగలడు, ఇంటిని ప్రేమించేవాడు సమాజాన్ని ప్రేమించగలడు, ఇంటి వారిని బాగు చేసుకోగలిగేవాడు సమాజాన్ని కూడా బాగు చేసుకోగలడు, తనను తాను బాగు చేసుకోగలిగేవాడు సమాజాన్ని బాగు చేసుకోగలడు. ఒకడు దగ్గుమందు అమ్ముతున్నాడట, దగ్గుమందు అమ్ముతూనే దగ్గుతున్నాడట. ఇప్పుడు కొంటారా మీరు? సార్ ముందు నువ్వు వాడు, నీకే దగ్గలేదు, నీవే దగ్గుతున్నావు, దగ్గుమందు అమ్ముతున్నావు, మాకేమి వద్దు. తన కుటుంబాన్ని బాగు చేసుకోగలిగిన వాడు, తన కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగిన వాడు బయటి వారిని ఎవరినైనా నిలబెట్టగలడు. యేసుక్రీస్తు తన స్వజనమును రక్షించి ఆయన ఏం రుజువు చేశాడో తెలుసా? నేను ఎవరినైనా నా యొద్దకు వస్తే నేను విడిపించి రక్షించగలనని రుజువు చేశాడు. కనుక ఈరోజు ప్రపంచం అంతటా క్రీస్తు యొక్క సువార్త విస్తరించి ప్రపంచంలో ఉన్న అనేకులు పాపులైన మానవాళి ఎక్కడికి వస్తున్నారు? యేసుక్రీస్తు వద్దకు వస్తున్నారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు, ఇజ్రాయెల్ దేశంలో పెరిగాడు, ఇజ్రాయెల్ దేశంలో మరణించాడు, అక్కడే పునరుద్ధానుడయ్యాడు. కానీ ఆయనను గూర్చిన సువార్త కొరకు, రక్షణ కొరకు మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ సువార్త దేవుడు మన మధ్యకే పంపించాడు. ఎందుకంటే ఆయనే మనకు దగ్గరయ్యాడు. కనుక ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు, ఆయన మన దేవుడు. ఇశ్రాయేలు రక్షకుడు యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, ఆయన మన రక్షకుడు. మనం ఆయన ప్రజలం, ఆయన పిల్లలం. ఆయన యుద్ధకు ఎంతోమందిని తీసుకొని రావాలి, ఆయన ఎంత గొప్పవాడో చెప్పాలి, ఆయన ప్రేమను చెప్పాలి, ఆయన రక్తం ద్వారా ఎలాంటి పాపమునైనా కడిగివేయబడుతుందని చెప్పాలి. అనేకులను ఆయన కొరకు మనం సంపాదించాలి. అలా సంపాదించాలని, అనేకులను ప్రభు వైపు తిప్పాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినవే ఈ సభలు. కనుక ఈ సభల్లో ఇంకా ఎవరైనా నీవు యేసుక్రీస్తును నమ్ముకొనక పాపము నుండి విడుదల పొందక ఇంకా పాపములో నశించిపోతూ ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఒక్కసారి
మనందరి పాప పరిహారం కొరకు తన ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నొద్దకు వద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. మన పాపాలు ఒప్పుకుంటే చాలు, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, మనల్ని విమోచించి పరిశుద్ధులుగా చేసి పరలోకానికి మనల్ని చేరుస్తాడు.